అసలు రాహుల్ గాంధీ ఎందుకు పరేషాన్ అయ్యిండు, దేనికోసం పరేషాన్ అయ్యిండు, ఆ పరేషాన్లో ఇమీడియట్లీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇచ్చిండు అంతా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు ఇచ్చిండంటే లోకల్లో జరుగుతున్న సర్వేలే కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేక ఆయన స్వయాన సర్వేల మీద సర్వేలు చేయించుకున్న నేపథ్యంలో నాట్ ఈవెన్ ద సునీల్ కనుగోలు నమ్ముకోకుండా వాళ్ళు వేరే సీక్రెట్ సర్వేలు చేయించుకోవడం వల్ల మొత్తం బీఆర్ఎస్ వైపే పాజిటివిటీ ఉండడంతో అసలు ఎందుకు మనకి కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం మైనార్టీలు కదా, అలాంటిది ఈరోజు ఎందుకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ముస్లిం మైనార్టీ ఓటర్లందరూ కూడా ఎందుకు కాంగ్రెస్కి అగేనిస్ట్గా ఉన్నారు, కాంగ్రెస్కి దూరంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు జరిగిన డ్యామేజ్ను పూడ్చుకోవడన్నట్టుగా ఈరోజు అజారుద్దీన్కి మంత్రి పదవి అనే ఒక మంత్రాన్ని తీసుకొచ్చారు. కాకపోతే రాహుల్ గాంధీకి తెలియని విషయం ఏంటంటే నాట్ ఈవెన్ ద ముస్లిం మైనార్టీస్ మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు కదా. అబద్ధ మాటలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి ఇలాంటి సర్వేలలో షాక్ కొట్టకుండా ఇంకేముంటుందని మాట్లాడుతున్నారు. సో కనీసం ఇప్పటికైనా ముస్లిమ్స్ దగ్గర అవుతారేమో అనేసి ఏకంగా ఒక మంత్రిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు, ఒక మంత్రి పదవిని. బట్ తెలియంది ఏంటంటే రాహుల్ గాంధీకి ఇక్కడ విషయము దానివల్ల అంటే ఈ పదవి ఏదో ఆల్రెడీ అప్పుడు 3 మంత్రులకి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసి 3 మంత్రులకు అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడే ఒక పదవి మైనారిటీస్కి ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ 2-3 రోజులు ఎలక్షన్ పెట్టుకొని పోలింగ్ పెట్టుకొని ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే అది ఎలా వర్కౌట్ అవుతుందనే చర్చ కూడా రాజకీయాల్లో చాలా తీవ్రంగా చర్చ జరుగుతుంది. కనీసం టఫ్ ఫైట్ నడిచుండేది. కానీ ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ అయినా తెచ్చుకుంటుందా అనే చర్చలు జరుగుతున్నాయి.